ఐసీయూలో ఉన్నాడు ఇంకా. డాక్టర్ గారు ఎగ్జామిన్ చేస్తున్నారు. ఏ విషయం తెలిసిన వెంటనే నేను ఫోన్ చేస్తాను. ఎలా ఉంది సార్? మేజర్గా ప్రాబ్లం ఏం లేదు సార్. రికవర్ అవడానికి 1 వీక్ 10 డేస్ పడుతుంది సార్. టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. హలో, అవుట్ ఆఫ్ డేంజర్. సంజయ్ సాహు. అప్పటిదాకా అతని ఎత్తు బరువు మాత్రమే తెలుసు. ఆ రోజు మొట్టమొదటిసారిగా అతను లోతు చూశాను. కరీంనగర్ జిల్లా భూమిరెడ్డిపల్లి గ్రామంలో ఒక రైతు కుటుంబంలో పుట్టాడతను. తండ్రి పేరు జనార్దన్ సాహు, తల్లి సుమిత్ర సాహు, అతని తమ్ముడు గోవింద్ సాహు. వీళ్ళ కుటుంబం WHO లెక్కల ప్రకారం రక్షిత మంచినీటికి 4 కిలోమీటర్ల దూరంలో, ప్రభుత్వ ఆసుపత్రికి 8 కిలోమీటర్ల దూరంలో, ప్రాథమిక విద్యకి 10 కిలోమీటర్ల దూరంలో, దురదృష్టానికి బాగా దగ్గరలో బతుకుతున్నారు. ఏ సైనాటిక్ కొంజనల్ హార్ట్ డిసీజ్ విత్ వెంట్రికల్ సెప్టల్ డిఫెక్ట్. ఏం లేదు, గుండెల్లో చిల్లు. హైదరాబాద్ తీసుకెళ్ళాలి, కొన్ని టెస్ట్లు అవి చేయించాలి. బాగా అవుతుంది మరి. 5 అబ్బాబే 5 లక్షలు అవసరం లేదు, 1 లక్ష అయితే సరిపోతుంది. ఎక్కువ టైం లేదు, అది ప్రాబ్లం. ఎన్ని దినాల్లో చేయించాలి? మ్యాక్సిమం 1 నెల అంతే. ఏమన్నారు? నీరసం వచ్చి పడిపోయాడంతే. ఈ అరుగు తాగితే తగ్గిపోతున్నారు. ఆ కుర్రాడు చాలా చురుగ్గా ఉండేవాడు. అందుకే డాక్టర్ చెప్పిన దానికన్నా 10 రోజుల ముందే చనిపోయాడు. సంజయ్ సాహు 8 ఏళ్ల వయసులో మొదటిసారిగా శ్మశానం చూశాడు. ఆ తర్వాత చాలా రోజుల పాటు అతను పరిగెత్తలేదు. కొన్నేళ్ల తర్వాత జనార్దన్ సాహు పంటకి పురుగు పట్టిందని ఇల్లు పొలం తాకట్టు పెట్టి మరీ పురుగుల మందు కొని వాడాడు. పనిచేయలేదు. అతను కోపం వచ్చింది. ఆ మందు తనే తాగాడు. పనిచేసింది. అయ్యా, నాయనా, నాయనా, జాగ్రత్త. సంజయ్, నువ్వు లోపల అమ్మ దగ్గర ఉండు. నిన్నటి నుంచి మీ ఇద్దరు అసలు ఏం తినలేదు. నేను వెళ్ళి టిఫిన్ తెస్తా. సంజయ్, నువ్వేంట్రా ఇంకెక్కడే ఉన్నావు? అత్త ఎక్కడా? అత్త, అత్త. మళ్ళీ మనం శ్మశానం అనుకోవాలరా. సంజయ్, కాలుకి ఏమైనా దెబ్బ తగిలిందా? ఏంట్రా, ఏమైందిరా? ప్లీజ్ ప్లీజ్ సంజయ్, సంజయ్ ఆగరా. సంజయ్ ఆగరా ప్లీజ్. సంజయ్ ఈ రాయి ఎవరిదో తెలుసా? ఇది సార్ సరిహద్దు రాయిరా. ఇక్కడి నుంచి కనపడే 1000 ఎకరాలు ఆయనదే. అలాంటి ఆయన సరిహద్దు రాయి మీద చేసే అంత మగాడివా? ఆ రాయే పీకేస్తావా ఏంట్రా? కొడతావా? నీ సారింట్లో ఎంతమంది ఉంటారు? నిన్నే చెప్పు, నీ సారింట్లో ఎంతమంది ఉంటారో? మీ సారింట్లో ఎంతమంది ఉంటారో? ఇద్దరికి 1000 ఎకరాలు ఎందుకు? రూల్ ప్రకారం ఎంత ఉండాలి? ఎంత ఉండాలి రాజు తెలుసా? నీ సారు ఊరికి రాజావు కానీ వాడికి నేను బానిసని కాదు, వాడికి నేను బానిసని కాదు. ఇది సరిహద్దా? చెప్పు. నీ అయ్యే జాగీర్ బే సరిహద్దు రాయరా? ఇది సరిహద్దు రాయరా? నీ అయ్యే జాగీర్ బే, ఇది నీ అయ్యా జాగీర్.
లేకుండా చేస్తారు బతికే భూమి మీద రాళ్ళు పాతేస్తారా? తాగే నీళ్ళ బాటిల్ పెట్టి అమ్మేస్తారా? అమ్మేస్తారా? పీల్చే గాలి మొత్తం ఫ్యాక్టరీలు పెట్టి పాడు చేస్తారా? మనుషులు గాలి కలిపేస్తారా? ఆఖరికి మండే మంటను కూడా కిరసనాయిల్ డబ్బాలోను గ్యాస్ సిలిండర్లను దాచేసి బ్లాక్ లో దొరకనివ్వరా? రైట్ కూర్చో ముందు కూర్చో. ఆఖరికి ఆకాశాన్ని కూడా ఎయిట్ ఏమని చెప్పి శాటిలైట్ ఏమని చెప్పి వాటర్ వేసుకుని పనిచేసుకుంటుంటే మేమేం చేయాలా? మేము ఈ భూమి మీద బతకద్దా? మాకు ఇక్కడ బతికే హక్కు ఉందా లేదా? రాయ్, నేల, నీరు, నిప్పు, గాలి, ఆకాశం ఇవన్నీ అందరివి. నీ అబ్బ సొత్తు కాదు, నీ సార్ అబ్బ సొత్తు కాదు. అర్థమైందా? చెప్పు, నేను చెప్పినాను చెప్పు. నీ సార్ ఒక్కడికి 1000 ఎకరాలు వద్దు, ఎక్స్ట్రా ఉన్నదంతా ఇచ్చేయమని చెప్పినాను చెప్పు. నేను చెప్పినాను చెప్పు. నా పేరు తెలుసా? సంజయ్ సాహు చెప్పాడని చెప్పు. సంజయ్ సాహు చెప్పాడని చెప్పు. సంజయ్ సాహు చెప్పాడని చెప్పు. అరే సంజయ్, చచ్చిపోతారా? ఆపరా, ఆపరా, ఆపరా. నీకొచ్చి నీ కోపం గాలికి తగిలిన రాయి మీద, రాయిని పాతిన సార్ మీద, సారు పంపిన మనుష్యుల మీది కాదు, ఇంకా చాలా వాటి మీద. 25 ఏళ్ళు నువ్వు భరించిన పరిస్థితుల మీద. నీలాగే ఇదే కోపం ఉన్న ఇంకొంతమంది అక్కడ దూరంగా అడవిలో ఉన్నారు. వాళ్లతో కలిసి పనిచేస్తావా? వస్తావా? అక్కడ కూడా ఎవరైనా రాళ్ళు పాతారా? పీకుతాం. ఒక మనిషికుంటే కోపం, అదే కోపం గుంపుకుంటే ఉద్యమం అని అతనికి అప్పుడే తెలిసింది. కొరియర్గా జీవితం ప్రారంభించిన అతను కొద్ది రోజుల్లోనే క్యాడర్గా, ఆ తర్వాత లీడర్గా ఎదిగాడు. ఎవరి కోసం ఈ గిఫ్ట్? నెక్స్ట్ వీక్ కాన్వాయ్ వస్తుంది. వాడి కారే పేలాలని రూల్ ఏముంది? కాన్వాయ్ అయినాక డజన్ కార్లు ఉంటాయి. ఎవడి కారన్నా పేలచ్చు కదా. ఆడు కారు వెళ్తే ఆడే పోతాడు, పక్కోడు కారు వెళ్తే భయపడిపోతాడు. ఏదైనా బెటరేగా. వాడి మీద కోపంతో అమాయకులను చంపాలనుకోవడం తప్పు. మనం చేసేది యుద్ధం, ఇందులో తప్పు రైట్ ఉండవు. గెలవటం ఓడిపోవడమే ఉంటాయి. అమాయకుల కోసం చేసే యుద్ధంలో అమాయకులు చనిపోతే మనం చేసే యుద్ధానికి ఇక అర్థమే ఉంది. ఇది పైనుంచి ఆర్డర్. నాకు ఇదే ఇంపార్టెంట్, నీ అభిప్రాయం కాదు. ఇది అభిప్రాయం కాదు, నిజం అని చెప్పాలనుకున్నాడు, కానీ చెప్పలేదు. తను చేస్తున్న యుద్ధం రైటా రాంగా అనే సంఘర్షణలో ఉండగా ఒకరోజు చస్తావు. ఎంతమంది ఉన్నారు? రఫ్గా ఒక 5-6 ఉంటారు. జలుబా కాదు, సైనస్. మందులని వాళ్ళపోయావా? మందులే వాడలేదా? ఏం వాడినా చచ్చేదాకా పోతుంది. అయితే పంచే కొంచెం ముందుకెళ్ళు, మొత్తానికే పోతుంది. ఐ థింక్ ఇట్స్ ఓవర్. షూర్? యా. హ్యాట్స్ ఆఫ్. హే, డౌన్ డౌన్. తుపాకీ దించు. డౌన్. ఓకే, డౌన్.
ఏంటి తేలా చీమా ఓకే పోలీస్ ఎందుకు నవ్వుతున్నావు? ఏం లేదు. నేను చచ్చిపోతే బాగుంటుందని కదా. Hands up. ఏయ్, Hands up. చేతులు కట్టేసావా? ఎలా ఎలా? ఇవన్నీ మీ వల్లే తెలుసా మీకు? ఎన్కౌంటర్లు, కోంబింగ్లు. హ్యాపీగా ఉండేవాడిని హైదరాబాద్లో. 2 ఏళ్ళ నుంచి అన్నం నీరు లేకుండా తిరుగుతున్నాను ఈ అడవుల్లో. మండల ఆఫీసులు పేల్చేస్తారు, బస్సులు పేల్చేస్తారు, అన్నీ పేల్చేస్తారా? అవన్నీ దీపావళి సామాన్లు అనుకుంటున్నారా? రే, నా డిపార్ట్మెంట్ దాకా కాదురా, నా చొక్కా గుండికి కూడా పీకలేవు నువ్వు. తప్పులని మావేనా? మీవేం లేవా? నీవే, మీరు చేస్తున్నారు కాబట్టి చెప్తున్నా. ఏం కాదు. ఏంటి కాదు? తప్పు మాదేం కాదు. తప్పంతా మీదే, ఒప్పుకో. నేను ఒప్పుకోను. ఒప్పుకో. తప్పు మాది కాదు. ఒప్పుకోరా. ఎందుకు ఒప్పుకోవాలి? ఎందుకంటే గన్ను నా చేతిలో ఉంది కాబట్టి ఒప్పుకో. ఓకే, తప్పు మాదే. తీ, పేలుతుంది, తీ. తప్పు ఒప్పుకున్నాను కదా, తీ. ఒక్కొక్కడిని నించోబెట్టి. ఏంట్రా ఇది? ఊబి. ఆ? ఊబి. ఇవి కూడా మీరే పెట్టారా? మాకింకా అంత టెక్నాలజీ రాలేదులే. రైట్, నన్ను కాపాడలేకుండా చంపేస్తావు. రైట్, నన్ను కాపాడలేకుండా చంపేస్తావు. చిన్న కరెక్షన్. ఏంటి? బయటికి లాగు, లేకపోతే చచ్చిపోతానని చెప్పు. ఈ టైంలో గ్రామర్ ఏంట్రా? కాపాడరా, కాపాడు. ఒక నిమిషం. తుపాకి వస్తున్నా. అక్కడి అలా జారిపో జారి. ఏంటన్నా ఇందాక ఏంటన్నావమ్మా? మేము గొడవలు చేస్తున్నావా? మీరేం చేస్తున్నారమ్మా? సోషల్ సర్వీసా? అసలు తప్పులు చేయకపోతే మాలాంటి వాళ్ళు ఎందుకు పోరాటం చేస్తారు? తప్పు మీది. తప్పు మాదైతే అప్పుడే నేను చంపేసేవాడిని. పిచ్చి ఆర్గ్యుమెంట్లు చేయకు. తప్పు మీదని ఒప్పుకో. నేను ఎందుకు ఒప్పుకోవాలి? తుపాకీ నా దగ్గర ఉంది కాబట్టి తప్పు మీదని ఒప్పుకో. ఓకే. ఏంటి ఓకే? అదే, తప్పు మాదే. వినపల్లా, సరిగ్గా చెప్పు. తప్పు మాదే. ఓకేనా? గుడ్. ఇది వేసుకుని వెళ్ళా. ఇందాక నా చేత మంచోగా లే లే. బతికేందుకు చంపమని నమ్మించే అడివిని అడిగేం లాభం బతికే దారెటని. సంహారం సహజమని సహవాసం స్వప్నమని తగ్గించే తెలివికి తెలిసే నా తానే తన శత్రువని. ధీరులకి ధీరులకి అమ్మఒడి ఒక్కటే, వీరులకి చోరులకి కంట తడి ఒక్కటే. అప్పుడెప్పుడో ఆటవికం, మరి ఇప్పుడో ఆధునికం. యుగ యుగాలుగా ఏ మృగాల కన్నా ఎక్కువ ఏమెదిగా. రాముడిలా ఎదగగలం, రాక్షసులను మించగలం. రకరకాల ముసుగులు వేస్తూ మరిచాం ఎప్పుడో సొంత ముఖం. ఒక నక్సల్ పోలీస్ ఆఫీసర్గా ప్రయాణం మొదలుపెట్టిన వాళ్ళు 8 గంటల తర్వాత 2 మనుషులుగా మిగిలారు. ఏదో వెహికల్ వస్తుంది. అది పోలీస్ జీప్ అయి ఉంటుంది. గన్ నాకు ఇచ్చేయి. నువ్వు నక్సలైట్ అని ఇక్కడ చెప్పను. పోలీస్ స్టేషన్కి వెళ్ళి ప్రెస్ని పిలిపించి నీకు పునరావాసం కల్పిస్తాను. ఒకవేళ వచ్చేది నక్సలైట్లయితే గన్ నా దగ్గర పెట్టుకుంటాను. నువ్వు వెళ్ళా పొదలో దాక్కు. నేను వెళ్ళిపోయాక ఇక్కడ దగ్గర ఉన్న పోలీస్ స్టేషన్కి వెళ్ళు.
వచ్చేది పబ్లిక్ బస్ అయితే ఈ గన్ పొదలో పడద్దాం. వచ్చిన బస్సుకి ఊళ్ళో దిగి ఎవరి దారిని వాళ్ళు పోదాం. ఏంటి అది అధికారులు వస్తున్నాయి? హోమ్ మినిస్టర్ కాన్వాయ్. ఏంటి అక్కడికి వెళ్ళి అక్కడ ల్యాండ్ మైన్ ఉంది. అక్కడ ల్యాండ్ మైన్ ఉందో నీకు తెలుసు? అది పాతిన టీంలో నేను కూడా ఉన్నానులే. కెపాసిటీ ఎంత? సగం కాన్వాయ్ లేచిపోద్ది. ఎలా వస్తున్నారు వాళ్ళు? ఆపు ఆపు దాన్ని ఆపు. ఎలా ఆపాలి? గట్టిగా అరు. ఆరిస్తే వినపడదయ్యా. చొక్కా తీసి ఊపు. ఆపు. నీ చొక్కాయి చొక్కాయి నేనేమన్నా కాన్వాయ్ మొత్తాన్ని రక్షించిన చొక్కా ఎవరిదంటే నాదని చెప్తే ఆ క్రెడిట్ ఎవరు దక్కుతుంది? నాకా నీకా? ఆ క్రెడిట్ నీకు దక్కాలి. యూర్ రైట్. మినిస్టర్ ఇక్కడ. కేర్ఫుల్, ల్యాండ్ మైన్ ఉంది అక్కడ. థ్యాంక్ యూ. హలో సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ బాబు. ఇట్స్ ఓకే సార్. థ్యాంక్ యూ. నా ప్రాణాలను కాపాడు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. సార్ చొక్కా ఓపెన్ నేను సార్. ఊపాలు ఏవయ్యా లిఫ్ట్ అడిగినట్టు. అదిగా కుర్రాడు చూడు రెడ్ క్లాత్ ఊపాడు. అది ఆపడం అంటేనే. ఇంకా ఎందుకు ఎక్స్పోజింగ్? ఎస్గా సట్ట ఎవడీడు? ఇంతకుముందు ఒకసారి హైదరాబాద్ ట్రాన్స్ఫర్ అడిగారు సార్ మిమ్మల్ని. హలో, నో ప్రాబ్లం, వచ్చేస్తున్నాను. మధ్యలో ఉన్నాను. ఏరా నీ దగ్గర రెడ్ క్లాత్ నన్ను దగ్గర క్లబ్ డాన్సర్లో పట్టిపించావు. రే నా డిపార్ట్మెంట్ దాకా కాదరా, నా చొక్కా గుంటలు కూడా పీక్లేవరా నువ్వు. జనరల్గా చెప్పాను రా. నేను సీరియస్గా తీసుకున్నాను. నిన్ను సారీ సార్, పేలుతుందా లేదా అని టెస్ట్ చేశాను సార్. సార్ సార్ హైదరాబాద్ ట్రాన్స్ఫర్ అడిగింది నువ్వే కదా? అవును సార్. నేను ఇంకా 3 ఏళ్ళు పదవిలో ఉంటాను. ఈ 3 ఏళ్ళలో నువ్వు రోడ్డు కాదు కదా, చిన్న కంకెర కూడా చూడలేవు. నీ అడవి తల్లికి అంకితం చేస్తున్నాను. మూడేళ్ళు చింతపల్లి అడవిలో ఏంటండి అది? తిరుగుతూ ఉన్నానని కోయ భాషలో చెప్పాను. వాడికి పునరావాసం, నాకు వనవాసం. వాడికి హైదరాబాద్లో డిస్కో, నాకు కోతల వలసలో డాన్స్. వాడికి బర్గర్లు, పిజ్జాలు,